జేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు హైదరాబాద్ నల్లకుంట రాజ్పుత్ రెసిడెన్సీ BLTU రాష్ట్ర కార్యాలయంలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ భాగస్వామ్య కార్మిక సంఘాలు AITC, BLTU, TUCIల AIFTU, IFTU, TSPS, KHPS, TFTU, BFTU తదితర కార్మిక సంఘాల జేఏసీ సమావేశం BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాముల అధ్యక్షతన జరిగింది। అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, AITC రాష్ట్ర అధ్యక్షులు తోడుమ అనిల్ కుమార్ తదితరులు మాట్లాడుతూ జూలై 9న జరిగే జాతీయ సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। ఈ సమావేశంలో BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, గంగాధర్, AITC రాష్ట్ర అధ్యక్షులు తోడుమ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। ఈ సంఘాలతోటి బహుజన వామపక్ష కార్మిక సంఘాల చేసి ఏర్పాటు చేసుకోవడం జరిగినది। కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జూలై 9వ తారీఖు నాడు జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం చేయాలన్నది ముఖ్యంగా మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వము వాళ్ళ కార్మిక చట్టాలన్నీ కూడా పెట్టుబడిదారులకు, ఆదాయ అమ్మాయిలకు ఉపయోగపడేటువంటి కార్మిక చట్టాలు తీసుకురావడం జరిగినది। 4 కోట్ల మూలంగా కార్మికులకు వాళ్ళ శాపంగా మారడం జరిగింది। కాబట్టి వాళ్ళ స్వతంత్రం పూర్వం కానీ స్వతంత్రం తర్వాత కానీ కార్మికులు, కార్మిక సంఘాలు పోరాట ఫలితంగా చేసుకున్నటువంటి కార్మిక చట్టాలని వాళ్ళ పెట్టుబడిదారులకు, అదాని అమ్మాయిలకు తాకట్టు పెట్టే విధంగా వాళ్ళ మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు నిరసనగా జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరగబడినటువంటి సార్వత్రిక సమ్మెలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల కార్మికులు మరి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమ్మెను జయప్రదం చేయాలన్నది కార్మిక వర్గానికి బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్రంలోని పక్షాలను విజ్ఞప్తి చేస్తున్నారు। ఇప్పుడు జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది। మరి గతంలో నిర్ణయించిన మేరకు మే 20న జరపవలసినటువంటి సమ్మెను జూలై 9కి మరి వాయిదా వేసుకోవడం అనేది జరిగింది। దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మెలో కార్మిక వర్గం, కర్షకులు అందరూ కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునివ్వడం అనేది జరుగుతూ ఉంది। ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలను మరి అణిచివేస్తూ, తుంగలో నొక్కుతూ కేవలము పెట్టుబడిదారి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి దేశ సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అనేది జరుగుతూ ఉంది। ఉన్నటువంటి కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మరి రద్దు చేసి కేవలం 4 కోడులుగా మరి మార్చి అవి కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూల కోడ్లుగా మార్చడం అనేది జరిగింది। దీనివల్ల 8 గంటల పని దినాలు మరియు మహిళా కార్మికులకు రక్షణ, అసంఘటిత కార్మికులకు కనీస చట్టాలు అమలు లేకపోవడం అనేది జరుగుతూ ఉంది। కార్మిక హక్కులను మరి కాలరాయడం అనేది జరుగుతుంది। సంఘాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వము మరి కార్మికులను అణిచివేస్తూ ఉంది। దీన్ని మరి ఎదుర్కోవాలి। సంఘటితంగా కార్మిక లోకమంతా కూడా ఐక్యమై మరి కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి। మరి కార్మికులకు అన్ని రకాల కార్మిక చట్టాలను అమలు చేయాలనే ఉద్దేశంతో జూలై 9వ తారీఖు నాడు మరి దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది। దాంట్లో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో బహుజన వామపక్ష పార్టీల మరి జేఏసీ తరఫున భాగస్వాములైనటువంటి అన్ని కార్మిక సంఘాలు పాల్గొని మరి కార్మికులను అందరినీ కూడా ఈ సమ్మెలో భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని జేఏసీ